హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. నేను మా పిన్ని అయితే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం. గాంధీ భవన్ మెట్రో స్టేషన్ దిగగానే మీకైతే అజంతా గేట్ 2 కనిపిస్తుంది. ఎగ్జిబిషన్ ఎంట్రీ ఫీ అయితే 50 రూపీస్. మీకైతే మెట్రో స్టేషన్ నుంచి చాలా స్టాల్స్ అన్ని కనిపిస్తుంటాయి. బట్ మీరైతే బై చేయకండి. లోపల అయితే మనం బార్గెన్ చేసి అన్నీ తీసుకోవచ్చు. ఫస్ట్ మీరైతే లోపలికి వెళ్ళి చూసాక అప్పుడు మీరు కొనుక్కోవాలనుకుంటే బయట కొనుక్కోండి. బట్ ఫస్ట్ అయితే బయట కొనొద్దు. మేమైతే క్లోజింగ్ డేట్కి 5 డేస్ బిఫోర్ వెళ్ళాం. అండ్ అసలుకైతే క్లోజింగ్ డేట్ 15th ఫిబ్రవరి ఉండే, బట్ 17th ఎక్స్టెండ్ చేశారు. చాలామందికి తెలిసే ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇదైతే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్, అదే నుమాయిష్ ఆర్ నాంపల్లి ఎగ్జిబిషన్. ఇక్కడ అన్ని స్టేట్స్ నుంచి మనకి ఎగ్జిబిట్ చేయడానికి ఉంటుంది. ప్రతి ఒక్క ఐటెం, క్లోతింగ్ నుంచి క్రాకరీ, డెకరేటివ్ ఐటమ్స్, ఫర్నిచర్, ఇలా ఇంట్లో కావాల్సిన అన్ని వస్తువులు అయితే మనకి దొరుకుతాయి. ఇదైతే చాలా పెద్ద ఎగ్జిబిషన్. మనకి మొత్తం తిరిగి తిరిగి కాళ్ళ నొప్పులు వస్తాయి. ఇక్కడ క్రాకరీ ఐటమ్స్ అయితే చూస్తున్నాను, చాలా బాగున్నాయి. అసలు చాలా డిజైన్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి. నుమాయిష్లో మ్యాక్సిమం స్టాల్స్లో మనమైతే బార్గెన్ చేయొచ్చు, కానీ వాళ్ళు చెప్పిన రేట్లో హాఫ్ రేట్కి బార్గెన్ చేయండి. ఎవరైతే మేము నడవలేమో అనుకుంటారో వాళ్ళైతే ట్రైన్ తీసుకోండి. బట్ మీరు మొత్తం ఎగ్జిబిషన్ ఎక్స్ప్లోర్ చేయాలంటే బై వాకే బెటర్. ఇక్కడ మనకైతే ఫుట్వేర్ మొత్తం పంజాబీ, రాజస్థాన్ సైడ్ ఫుట్వేర్ అయితే దొరుకుతుంది. బెడ్షీట్స్ అయితే 1000 to 10,000 ప్రైస్ రేంజెస్లో ఉన్నాయి. ఇక్కడైతే మనకు ఎక్కువ చికెన్ కర్రీ, లక్నో ప్రింట్ లాంటి డ్రెస్సెస్ అండ్ శారీస్ అయితే దొరుకుతాయి. నుమాయిష్లో అయితే ఎక్కువ గర్ల్స్ షాపింగే ఉంటుంది, బట్ బాయ్స్ ఎక్కువ ఉండదు. కానీ స్టాల్స్ అయితే కొన్ని అవైలబుల్ ఉన్నాయి. డెకోర్ ఐటమ్స్ కనిపించగానే నేనైతే లోపలికి వెళ్ళి మొత్తం చూస్తున్నాను. నాకైతే డెకోర్ ఐటమ్స్ చాలా నచ్చాయి. అండ్ మాకైతే ఇప్పుడు అంత అవసరం లేదు కాబట్టి నేనైతే ఏం తీసుకోలేదు. మీకు హోమ్ రినోవేషన్ ఉంటే మీరైతే ఇక్కడ బై చేయొచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఈ ఫ్లవర్స్ చిన్నవి 30 రూపీస్ అండ్ పెద్దవి అయితే 50 రూపీస్. కానీ ఫ్లవర్ బొకే చేసిస్తారు వీళ్ళు. చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ తీసుకొని వెళ్తుంటే నుమాయిష్ మొత్తం ఈ ఫ్లవర్స్ ఎక్కడ కొన్నారు, ఏ స్టాల్లో కొన్నారు అని అడుగుతున్నారు. అంత బాగున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే. అండ్ వీళ్ళ దగ్గర రాగి మల్టీగ్రెయిన్ మిక్స్ సెల్ చేస్తున్నారు. మేము ఏ కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకున్నామో కమెంట్ చేయండి. ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంది. మీకు ఎవరికైనా అవసరం అయితే రాగి మల్టీగ్రెయిన్ మిక్స్ అని కామెంట్ పెట్టండి, డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇవైతే పేపర్ ఫ్లవర్స్ అండ్ థర్మాకోల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. నుమాయిష్కి వచ్చిన చాలామంది అయితే దీన్ని తీసుకొని వెళ్తున్నారు. అండ్ ఇది కూడా మనం బొకే చేయించుకోవచ్చు. ఒక ఫ్లవర్ వచ్చేసి 40 రూపీస్ పడుతుంది. అండ్ ఇక్కడ బనానా ట్రీ అండ్ కోకోనట్ ట్రీ అయితే చాలా న్యాచురల్గా అనిపించాయి. అండ్ ఇక్కడైతే మనకు అంత జ్యువెలరీ అండ్ ఫ్యాన్సీ థింగ్స్ దొరుకుతున్నాయి. ఇక్కడైతే కాశ్మీరీ ఎంబ్రాయిడరీ వర్క్ బెడ్షీట్స్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారు. మీరైతే బాగా బార్గెన్ చేసి తీసుకోండి. ఈ స్టాల్లో అయితే చాలా డ్రెస్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. మోడల్స్ కూడా చాలా ఉన్నాయి. అండ్ క్వాలిటీ చాలా బాగుంది. దుప్పటాస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ బాందిని అయితే ఎప్పటికీ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వదు. అండ్ ఇక్కడ బాందినీలో చాలా డ్రెస్సెస్ మోడల్స్ ఉన్నాయి. మాకైతే ఈ సారీ చాలా నచ్చింది. దీని కాస్ట్ ఎంత ఉంటుందో గెస్ చేసి కమెంట్ చేయండి.
ఇక్కడ స్టాల్లో అయితే మగ్గం వర్క్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ అండ్ పెయింటింగ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. అండ్ దట్ టు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మనకు దొరుకుతున్నాయి. ఈ స్టాల్లో కూడా చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ రెజిన్ ఆర్ట్స్ ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కానీ కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది. సో మేమైతే ఏం కొనుక్కోలేదు. కానీ మీకు హోమ్ రినోవేషన్ అలా ఉంటే మీరైతే ఇక్కడ కూడా బై చేయొచ్చు. మేమైతే సాటర్డే వెళ్ళాము. బట్ మీరైతే వీకెండ్స్ వెళ్ళకండి. మీరు నుమాయిష్ ఎగ్జిబిషన్కి ప్లాన్ చేసుకుంటే వీక్ డేస్లో వెళ్ళండి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి. ప్రైస్ ఎక్కువ కానీ ప్రతి ఫుడ్ ఐటెం మ్యాగ్నెట్స్ ఉన్నాయి. ఏది కొనాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడైతే అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ మేమైతే యాక్టివిటీస్ చేయలేదు. ఎందుకంటే మా చెల్లి వాళ్ళు లేరు. సో మా చెల్లి వాళ్ళు కూడా వచ్చుంటే అప్పుడు తప్పకుండా యాక్టివిటీస్ చేసేవాళ్ళం. చిన్న పిల్లలకైతే చాలా టాయ్స్ ఉన్నాయి. కానీ మీరు చిన్న పిల్లల్ని తీసుకురాకండి. ఇన్ కేస్ తీసుకొని వెళ్తే తప్పకుండా వాళ్ళ హ్యాండ్ మీద మీ మొబైల్ నెంబర్ రాయండి. ఎందుకంటే ఇక్కడ చాలా రష్ ఉంటుంది కదా, అందుకే. లాస్ట్లో మేమైతే స్కేరీ హౌస్ దగ్గరికి వెళ్ళాము. ఇంకా చాలా రష్ ఉంది అండ్ మేము నుమాయిష్ అంతా ఎక్స్ప్లోర్ చేసి అలసిపోయాం. సో వెళ్ళలేదు. నెక్స్ట్ మేము గేట్ 3 నుంచి ఎగ్జిట్ అయ్యాము. అక్కడైతే ఇలా తాటాకులతో అల్లుతున్నారు. చాలా బాగున్నాయి. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ అయితే 4 PM to 11 PM అంటారు. కానీ మార్నింగ్ 10 AM to 11 PM ఉంది. కానీ ఎక్కువ స్టాల్స్ ఓపెన్ ఉండవు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.